కనిపించే ప్రతి వస్తువుకు ఒక ముద్ర ఉంటుంది. దీపం మారిపోయినా, వెలుగు దాని సూచన. ఎండిన గులాబీ కూడా సువాసనను ఇస్తుంది. ప్రతిదానికి, ప్రతి దృశ్యానికి మరియు ప్రతి జీవికి ఒక గుర్తింపు ఉంటుంది. ముఖాలు మరియు పేర్లు పూర్తిగా గుర్తించబడ్డాయి. గుర్తింపు అంచనాలను సృష్టిస్తుంది. ప్రజలు గాయకుడి నుండి మెలోడీని ఆశిస్తారు మరియు కుమ్మరి పేరు వినగానే మట్టి గుర్రాలు గుర్తుకు వస్తాయి. వైద్యుని ముఖం ఔషధం యొక్క ముద్రను ఇస్తుంది మరియు కవి కళ్ళు భావాలతో నిండి ఉన్నాయి. ప్రతి మనిషికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ముఖాల మీద వ్రాసిన శీర్షికలను చదవడం తెలిసిన వారి ద్వారా మాత్రమే లోపలి పుస్తకం చదవబడుతుంది. తెలుపు రంగు ఉంటే, అది బాగా కనిపిస్తుంది, కానీ రంగు తెలుపు అని అవసరం లేదు. ముఖ కవళికలు, కనుల కదలిక, స్వరం యొక్క పరిధి, యాస మరియు దుస్తుల ఎంపిక, ఇవన్నీ ఒక వైపు మరియు ముఖంపై వ్రాసిన శీర్షిక, మరోవైపు, డెర్విష్ రూపం దేర్విష్. మరియు ఓ రంగ్బాజ్ రూపం రంగ్బాజ్. చాలా మందికి ఈ దృష్టి ఉండటం వల్లనే మోసం జరుగుతుంది. మంచి బట్టలు కనిపిస్తాయి కానీ పెదవులు మంచి వ్యక్తిని కలిగిస్తాయి. రోడ్లు కొన్నిసార్లు మంచివి మరియు కొన్నిసార్లు చెడుగా ఉంటాయి, కానీ మంచి ప్రయాణికుడు ఎల్లప్పుడూ మంచివాడు. చాలా మంది ముఖాలు వాటిని చూడటం ద్వారా ఓదార్పునిస్తాయి మరియు చాలా ముఖాలు విగ్రహాల వలె కనిపిస్తాయి. యూసుఫ్ హుస్సేన్ ఖతీబ్